రైట్ స్టిల్ ఓకేనా? కొంచెం లెఫ్ట్ బా. లెఫ్టా? ఓకే. స్టిల్లు మార్చు బా. ఇప్పుడు చూడు ఎలా ఉందిరా స్టిల్? ఎండాకాలం కదా, గాలాడక చేతులు ఎత్తినట్టుంది. చి జీవితం. ఇది ఎలా ఉందిరా? మొన్న మన దగ్గర 2 మర్డర్ కేసులు జరిగాయి కదా, ఆ, అది నీ పైన వచ్చి తెలుసా? చి అరే ఇంతకు మించి నా వల్ల కాదురా. బా నువ్వే అలా అంటే ఎలా బా? రొమాంటిక్ చూడాలా బా? అమ్మాయి ఎలా పడుతుంది ఒక్కోలే. బా? అమ్మాయి వస్తుంది. రే పద. ముందు ఆ వాటర్ ఫాల్స్ ఆఫ్ బా. వీడోడు మాకెన్ని రోజులు ఈ కథ? రోజు అమ్మాయి రావడం, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకోవడం, ఎన్ని రోజులు బా మాకు ఈ కథ? రే ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేస్తా. బా ఆ చెట్టు చూసావా? ఆ, నువ్వు ఆ మాట చెప్పినప్పుడు ఇంత ఉండేది, ఇప్పుడు ఇంత అయింది. ఇంకెప్పుడు చెప్తారు సార్ మీరు? రే చెప్పడానికి నాకు భయం కాదు. నేను నా లవ్ స్టోరీ నాలో ఎంజాయ్ చేస్తున్నారా? ఈ డైలాగ్స్ ఇక్కడ చెప్పడం కాదు, దమ్ముంటే ఎల్లు అక్కడ చెప్పు. ఆ, ఏమైంది బా? ఆ, ఏమైంది బా? ఆ, అదేంటో అక్కడికి వెళ్ళాక భయం వేసిందిరా. బా ఇదంతా కాదురా, ఇవాళ ఆఫీస్కి వెళ్ళొచ్చే లోపల చెవులో గుడ్ న్యూస్, చేతిలో ఫుల్ గ్లాసు. వాటరా? లేదు, వాటర్. మరి ఇక్కడ జరిగే మ్యాటర్ మన మంచింగ్లోకి స్టార్టర్. అర్థమైంది బా. సూపర్. ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేసి వస్తా చూడు. వచ్చేటప్పుడు స్టఫ్ కొంచెం ఎక్కువ తీసుకురా. ఆల్ ది బెస్ట్ బాబా, ఆల్ ది బెస్ట్. వీడోడు మీ పిల్ల ఏం చెప్తుందో. ఈ పిల్లంటి ఇలా చూస్తుంది, టెన్షన్ వస్తుంది. నన్న హాయ్. ఆ? నేనా? వస్తున్నా. నీ పేరేంటి? 9:30 అండి. అడిగింది టైం కాదు, పేరు. ఓ విజయ్ అండి. ఏంటక్కడ డిస్కషన్? ఆ, అది ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎబ్బే టెన్షన్ ఏం లేదండి. ఇలా బుక్ పక్కనే అయిపోయింది. ఉన్నా, వచ్చేసి ఈడెక్కడ పోయాడు? అంతే పనిగా కాల్ చేస్తా. దగ్గర నుండి కూడా బాగానే ఉంది. అయిపోయిందా చెకింగ్? అంటే చెకింగ్ కాదండి, ఏదో టెస్ట్ లా అనిపిస్తాను. ఓయ్ నీకు అర్జెంట్ వర్క్ ఉందా? ఖాళీయేనా? ఖాళీ అంటే ఐ హ్యావ్ టు థింక్. సరే మరి తర్వాత ఏ ఖాళీయే, లైఫ్ లాంగ్ ఖాళీయే. ఆ, సరే పద నాతో. ఏ ఎక్కడికి దియా? ఏ ఎక్కడికి? నా పేరు నీకెలా తెలుసు? ఆ, ఆ. హే నీ పేరు కూడా దియానా? జనరల్గా అందమైన అమ్మాయిల పేరు దియా అని ఉంటుంది. సో అంటే 2-3 సార్లు మీ ఫ్రెండ్ పిలుస్తుంటే విన్నాను. అజయ్. నన్న హా? విజయ్ అండి. ఓ విజయ్, ఏం చేస్తూ ఉంటావు? ఏదో చిన్న జాబ్ అండి. అవును, ఏంటక్కడ డిస్కషన్? అంటే మన దేశం ఆర్థికంగా వెనుకబడింది కదా, దాన్ని ముందుకు ఎలా తెద్దామని. అంటే కార్తీక దీపం సీరియల్లో వంటలక్క డాక్టర్ బాబు ఎలా కలుస్తారని. అన్నట్టు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంటే నీ వెనకాల ఎందుకు పడతారు? లేదండి. అయినా నాకెవరు పడతారండి? నీకేం హీరోలా బానే ఉంటావుగా. మీరు మరీ ఎలా? ఇప్పటికైనా సంప్రీత్ బాబు లాగా హీరో అవుతావులే. నీ దగ్గర చాలా సెకలు ఉన్నాయి, మనం కూడా అడిగేద్దామా? అడిగేస్తే పోయే. మీరేమనుకోనంటే ఒకటి అడగచ్చా? అడగండి. అస్సలు తప్పుగా అనుకోకూడదు. ఏమనుకోను. ఓకే, సో మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏంటి రియాక్షన్ లేదు? ఏది అమ్మాయి? ఏ ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి, ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అప్పుడే చెప్పా పర్సనల్గా తీసుకోవద్దని చెప్పి. ఏ హలో, 1 మినిట్. ఈ పిల్లి ఇక్కడ ఉందా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో పిలిచినట్టు అనిపిస్తాను. సరే వెళ్దామా? ఆ,
తక్కువ మాట్లాడతావా నువ్వు? ఏదో అవసరం తగ్గట్టండి. నీ ఫ్రెండ్ కూడా చాలా తక్కువ మాట్లాడతాడా? మా ఫ్రెండ్ ఏంటి? మా ఫ్రెండా? వీడెప్పుడు వచ్చాడు? ఒక్క నిమిషం అండి. రే నువ్వేంట్రా ఇక్కడ? ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ దేనికిరా? నువ్వు ప్రపోజ్ అయిపోతే పార్టీ క్యాన్సిల్. మరి నాకు మంద ఎవడు తాగిస్తాడు? లవ్ సక్సెస్ అయినా తాగుతాం, ఫెయిల్ అయినా తాగుతాం. దీనికి ఎందుకు డౌట్? లాజికే. జతవా సరే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. మా ఫ్రెండ్ విష్ణు ఏంటక్క డిస్కషన్? సాఫ్ట్వేర్ గురించి. మందు గురించి కాదా? అందేంటి? కరోనా వ్యాక్సిన్ గురించి అడుగుతున్నాడు. మందు అందరికి వచ్చింది నాన్న. ఓకే బా. నా క్లోజ్ ఫ్రెండ్ అండి, ఏ డౌట్ ఉన్నా నన్నే అడుగుతాడు. ఓ క్లోజ్ ఫ్రెండ్ అయితే నీ గురించి బాగా తెలిసి ఉండాలి. నేను వద్దనా నా గురించి గొప్పగా చెప్తా ఉంటాడు. సర్లేరా ఒక్కసారి చెప్పు. మా ఫ్రెండ్ ఏడి? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? టైంకి వెళ్ళిపోతాడు ఇక తప్ప. సర్లేండి మనం వెళ్దాం పదండి. అవును, మీరు ఎందుకు రోజు బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటారు? ఏదో సరదాగలేండి. అవును మీరెందుకు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు? ఈరోజు వర్షం పడేలా ఉంది కదా? ఇంత ఎండలో వర్షమా? హలో. ఇక్కడ పక్కనే ఉన్నా. మొత్తం అయిపోయాక కాల్ చేస్తా. కొంచెంసేపు ఇక్కడే ఉందాం. ఓకే. ఈ పిల్ల అంటే మనం ఉండగానే ఆడి సైడ్ కొడుతుంది. విజయ్ వాడు ఏం నచ్చాడా? హెచ్చి కాదు, వాడు నాకు సైడ్ కొడుతున్నాడు. ఫోన్లేండి మనం ఏం చేస్తాం? వెళ్ళి కొట్టేసిరా. ఏదో బిగ్ బాస్ కంటెస్ట్ కి మిస్డ్ కాల్ కొట్టమని తీసుకే చెప్పారు. మీరు వెళ్తారా? నన్ను వెళ్ళమంటారా? మేడం భగవాన్ రక్షా కరేగా సాధు భిక్షా కరేగా. నేను వానికి శిక్ష కరేగా. సరే ఇక్కడే ఉండండి, నేనే వెళ్తాను. ఇక్కడే ఉండండి. ఈడేంటి ఇలా ఉన్నాడు? మనకేమో ఫైట్ పడదు, ఈ పిల్లకి మనం చెప్పేది వినపడదు, వీడికి మన పైన జాలి దయ కనపడదు. సర్లే ఏదోటి మనమే మేనేజ్ చేద్దాం. ఈ పిల్ల ఏంట్రా బాబు ఇలా తలుక్కుంది? ఇప్పుడు నేను కొట్టాలా? వీడున్నాడో పోయాడో చూద్దాం. ఉన్నాడంటావా? నీ అబ్బా ఇన్నిసార్లు ఎదవెంటరీ లేకు, భయపడి సస్తున్నా. ఏమైంది బా? రే ఇప్పుడు ఆడితో ఫైట్ అంటరా? బాడా వాడెవడో తెలుసా నీకు? ఎవడ్రావా? నాకు తెలీదు, నీకు తెలుసో లేదో అని నీ అడుగుతున్నా. అబ్బా ఏదో కౌంటర్ లేకు, సొల్యూషన్ చెప్పరా అంటే సెటర్ లేస్తావు. అయినా వాడిని ఎక్కడో చూసినట్టుంది బా. అవునా? వీడు వీడు బబ్బులు కానీ తమ్ముడు బా. వీడు ఆడు మటన్ షాప్ లో కదా ఉండాలి. వాడు అబ్బులు. మరి వీడు బబ్బులు. ఓ వాళ్ళన్న చాలా డేంజర్ క్యాండిడేట్ బా. అవునా? ఆయన ఏం పర్లేదు బా, నువ్వు టెన్షన్ పడకు. తేడా వస్తే నేను చూసుకుంటా. అంతే అంటావా? అంతే బా, నువ్వు వెళ్ళు చూసుకో. ఇప్పుడు చూడు బా, చిన్న డౌట్. ఏడు అరే వెనకాలే ఉంటా అన్నావు కదరా, ఎక్కడ పోయావురా దరిద్రుడా? సర్లే ఏదోటి మనమే మేనేజ్ చేద్దాం. ఏంట్రా ఫైటా? నమస్తే చెప్తున్నా అన్న. ఏంటి సంగతి? భయ్యా స్ట్రైట్ గా పాయింట్కి వస్తా. నిన్ను కొట్టే దమ్ము లేదు, నిన్ను కొట్టపోతే అమ్మాయి నన్ను నమ్మలేదు. ఇంతకు మించి నీకు టైం లేదు. సారీ అన్న. పాయింట్ ఏందో చెప్పురా. అన్న నిన్ను కొడితే నువ్వు ఊరుకోవు, కొట్టకపోతే ఆ పిల్ల ఊరుకోదు. నేనేం చేయాలన్నా? నిన్ను చూస్తే జాలేస్తుందిరా. ఏం చేద్దాం చెప్పు. అన్నా ఒక ఐడియా. అద్దాలు పెట్టిండేంద్రా వీడు. అన్న చూసుకుంటారా అన్న? ఎక్స్ట్రా చేయకరా, నెత్తి పగులుతుంది. ఏమైంది? ఏంటండి మీరు అనవసరం కంగారు పడ్డారు? పాప వాడు కళ్ళు కనపడదు తెలుసా, కాస్తుంటే కొట్టేసేవాడిని. అవునా? ఇట్స్ ఓకేలండి, అప్పుడప్పుడు అవుతా ఉంటాయి. వెళ్దామా? అక్కడ షాప్ కనిపిస్తుంది చూడండి. అవును. అక్కడికి వెళ్ళి నాకు ఒక చాక్లెట్ తీసుకొస్తారా? దాన్నే ముందు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. ఈ పిల్లటి పోయింది. ఇప్పుడు పోయిందబ్బా. ఓ ఇక్కడుందా? వీడెవడు? ఈ బ్యాగులన్నీ ఏంటి?
హే విజయ్, వచ్చేసావా? టైంకి వచ్చా, కూర్చో. ఎవడు నా ఫ్రెండ్. ఎవరు చూడలేదు కదా? అంతా ఓకే, కూల్. నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. వీడేంటి, బ్యాగులు ఏంటి, టెన్షన్ పడుతున్నారేంటి? హనీ, ఎవరైతే చూడలేదు కదా? హనీయా? ఎవరు చూడలేదు, అంతా కూల్. క్యాబ్ రాగానే వెళ్ళిపోదాం. అర్థమవట్లేదేంటి? పోనీ మీ ఇంట్లో ఎవరికైనా చెప్పావా? ఇంట్లో వరకు చెప్పలేదు, నువ్వు లైట్ తీసుకో. ఓకే హనీ. మేడం, మీరు అన్నిసార్లు హనీ హనీ అనకండి మేడం. హలో బా ఎక్కడున్నావు బా? అంత ఓకే కదా? పార్టీ చేసుకుందాం కదా? చేసుకుందాం రా, చాలా గ్రాండ్ గా చేసుకుందాం. ఓకేనా? ఓకే బా, లవ్ యూ బా. గడ్డి గుడ్డు రా, గడ్డి గుడ్డు. ఆఫీస్ కాల్, మెంటల్ ప్రెషర్, యునో. పట్టించుకోరేంట్రా అసలు? బ్రో, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? విజయ్కి గర్ల్ ఫ్రెండ్ లేదు. యా. అయినా నీకు వాళ్ళు పడతారులే బ్రో. ఎగ్జాక్ట్లీ, విజయ్ కూడా అదే చెప్పాడు. దీనికి అలా అర్థమైందా? ఏంట్రా? బా సిట్టింగ్ మీ రూమ్ లోనా మా రూమ్ లోనా? మాదాపూర్ బార్ లో కూర్చుందాం. ఓకేనా? ఓకే బా, లవ్ యూ బా. సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా. అది కాదు. అవును, చాక్లెట్ ఇది. అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, తింటే బాగోదని. ఓకే. ఇట్స్ ఓకే బేబీ, నేను కొనిస్తాలే చాక్లెట్. కొనిస్తావురా? నువ్వు ఎందుకు కొన్నావు చాక్లెట్? Bro, ఎందుకు ఏమైంది విజయ్? హలో ఓవర్ యాక్షన్ చంపేస్తాను. విజయ్, హలో. ఏమైంది? ఇన్ని కొట్టలేదా మనం? ఎక్కడున్నారు? వస్తున్నారా? ఓకే సరే, క్యాబ్ వస్తుందంట, మనం వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్స్ బ్రో. వీడి కోసం తెచ్చినట్టుంది పిల్లలు. చెప్దామా వద్దా? ఇలా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. హలో హలో, మిమ్మల్నే. ఇలా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఈ టైంలో హలో బా, మంచూరియా డ్రై తెస్తున్నావా వెట్ తెస్తున్నావా? రే, ఇక్కడ ఆల్రెడీ డ్రై అయింది, నేను వెట్ట తెసాలే నాన్న. పెట్టే. ఏం చెప్తున్నా? ఏదో తప్పు గురించి చెప్తున్నావు భయ్యా. యా, థ్యాంక్ యూ. కానీ మీరు చేసేది మాత్రం తప్పు. నేనేం తప్పు చేస్తున్నావు ఇప్పుడు? ఏదైనా ఉంటే ఇంట్లో ఒప్పించి ఫైట్ చేయాలి, కానీ ఇలా చా. ఏం మాట్లాడుతుండే నాకు ఏం అర్థమైతలే. అయినా నీకేం పోయే కాలం? నన్నా? నిన్నే. నీ వెనకాల 9 తార ఉందా ఏంటి? అయినా నీకెవడు దొరకలేదా? వాని చూడు. మనకేం తక్కువ? సారీ బాస్, సారీ. చూడు బాస్, బ్రదర్ అసలే మండిపోయి ఉన్నా. ముందా అద్దాలు తీసి చూడు బ్రదర్. ఆ పిల్ల చాలా మంచిది, బాగా చూసుకో, సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి. ఏమైంది నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఇంకేం కావాలి? తిరుపతి గుండైంది, ఇద్దరు ఇంట్లో నుండి పారిపోయి వచ్చారు కదా, చాలా. హలో, వీడు నా ఫ్రెండ్. ఫ్రెండా? ఒక ఫ్రెండ్ తోటి లేచుకోవడానికి సిగ్గా లేదు? ఏచి ఆపు. వీడు రూమ్ షిఫ్ట్ అవుతున్నాడు, దానికి నువ్వు నేను హెల్ప్ చేయడానికి వచ్చాము అంతే. రూమ్ షిఫ్టింగా? మరి ఇందాక ఎవరైనా చూసారా? ఇంట్లో వాళ్ళకి చెప్పావని అడిగా. అవును, వాళ్ళ ఫ్రెండ్ కి తెలిస్తే వెళ్ళనివ్వరని ఎవరైనా చూసారా అని అడిగాను. రూమ్ మారుతున్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా లేదని అడిగాను. దాంట్లో తప్పేముంది? రూమ్ షిఫ్టింగ్, నువ్వు వీడు ఫ్రెండ్. సారీ బ్రో. సిల్లీ ఫెలో. బాయ్ బ్రో. బాయ్ బ్రో. ఊపించాలు. సారీ. ఇంకేమైనా చెప్పాలా నాకు? నో. సరే బాయ్. ఉండు, నిజానికి ఒక మాట చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ. వాట్? నువ్వు అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి కంగారు పెట్టకు, చెప్తాను.
ఐ లవ్ యూ. ఎవడైనా ఇలా ప్రపోజ్ చేస్తాడు, కొంచెం ప్రేమగా నవ్వు ప్రపోజ్ చేయి. కరెక్ట్ అండి. ఐ లవ్ యూ. ఇలా చెప్తే చచ్చినా ఒప్పుకోను. ఫీల్ అమ్మా, స్టైల్ అమ్మా. కరెక్ట్ చెప్పారు కదా. ఇప్పుడు చెప్తాను. రే ఏంట్రా? బా మీరు హార్డా లైటా? రే సిచ్యువేషన్ బట్టి హార్డా లైటా చెప్తాను, ఓకేనా? ఓకే బా, లవ్ యూ బా. వీడొకడు ఫ్లవర్. బా ఫ్లవర్. వీడు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడా ఏంటో. ఐ లవ్ యూ అండి. నో. హలో, ఇంతకన్నా గొప్పగా ఎవడు చెప్పడు, పోనీ మీరు చెప్పండి చూస్తా. ఓకే, రెడీయా? ఆఫ్ కోర్స్ రెడీ, చెప్పండి. ఐ లవ్ యూ. యా, ఐ లవ్ యూ చెప్పండి. ఏంటి ఇప్పుడు మీరు ఐ లవ్ యూ చెప్పారా? హలో, ఇలా చెప్తే మీరేంటి, నేనే ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఒప్పుకోవా? అసలు ఒప్పుకోను. అబ్బే ఎందుకు ఒప్పుకోను, ఇంత బాగా చెప్పినాక ఐ లవ్ యూ టూ. గుడ్, వెళ్దామా? ఎక్కడికి? ఈ పిల్ల మనకు అర్థం కాదు, వెళ్ళిపోదాం.